5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన హైదరాబాదులో నాకు సొంత ఇల్లు లేదు. నియోజకవర్గ ప్రజల కోసం నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేశాను. ఇది మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని హాజరయ్యారు. నగరంలోని 2880 గ్రూపులకు 24,879 మందికి 24.56 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తాను గత 4 ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే దానిని తెలుగుదేశం పార్టీ వాళ్లే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎర్రజర్ల వద్ద ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపడితే కోర్టులో కేసులు వేశారని చెప్పారు. మరోసారి ఇళ్ల పట్టాలను అడ్డుకుంటే 25,000 మంది లబ్ధిదారులతో పాటు వాళ్ల ఇంట్లో మరో 2తో కలిసి మొత్తం 75,000 మందితో మీ ఇల్లు ముట్టడిస్తానని మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ను పరోక్షంగా హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 4 రోజులుగా విజయవాడలో ఉండి మరీ ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకొచ్చానని చెప్పారు. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీలోపు ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పానని, అందుకోసమే పేద ప్రజల కోసం స్థలం ఇచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. అవసరమైతే ఇళ్లు కూడా కట్టిస్తామని, లేదంటే లబ్ధిదారులే కట్టుకుంటామని అంటే అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, మెప్మా సీఎం ఎం కొండయ్య, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తదుపరి మన నృత్య ప్రదర్శన రెడీ అమ్మా సాంగ్ మరొక పాటకు అవకాశం ఉందా? ఖాళీగా ఉన్నాయి, ఎవరు నిలబడద్దమ్మా. వాళ్ళందరూ కూర్చోబెట్టండి. మొత్తం 4 విడతల 100 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం చెప్పాడంటే చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి గారు. వారు ఇచ్చిన మాట మీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే విధంగా మీ పాలనలో అందరికీ అవి చవి చూశారు సార్. అలాగే మేయర్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ మేయర్, మన కోఆపరేషన్ సభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్పినట్లు ఈ 4 సంవత్సరాల కాలంలో మొత్తం 97.24 కోట్ల 56 లక్షలు ఏదైతే లోన్ ఏదైతే అప్పు ఉందో ఆ అప్పులన్నింటి కూడా 4 విడతల్లో అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం. అందరికీ తెలియజేసేది ఏంటంటే
ప్రతి ఒక్క సభ్యురాలు యొక్క సమస్యలను పరిష్కరిస్తూ వచ్చే నిధులతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకమైన జీవనోపాధిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అర్బన్ మార్కెట్లు అనేటువంటిది ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభించినటువంటి పట్టణ మహిళా ప్రగతి యూనిట్ డోక్రా బజార్లో 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి యూనిట్ను కూడా ప్రారంభించడం. ఎందుకంటే ఇన్ని రకాల నిధులతో మీరు చక్కగా ఏదో ఒక రకమైనటువంటి నిరంతర ఆదాయాన్ని పొందేటువంటి జీవనోపాధులు చేసుకోవాలని ఆ కోణంలో మీ అందరినీ కూడా సమాయత్తపరచడం కోసం ఇచ్చే నిధులను మీ అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నింటినీ అందిపుచ్చుకొని తగిన విధమైనటువంటి స్పందనతో మీ అందరూ కూడా ముందుకెళ్తారని పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక మార్గదర్శిగా అంటే దాని టార్చ్ బేరర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మార్గదర్శి. ఆ మార్గదర్శి వ్యక్తిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఇదందరూ కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలా. కూడా అమౌంట్ అనేది ఇప్పుడే పీడీ గారు అందరూ చెప్పారు. ఒక్క ఒంగోలు నగరపాలక సంస్థలోనే 97 కోట్ల దాకా ఈ 4.5 ఏళ్ళలో వచ్చిందంటే అది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి అందరూ తెలియజేస్తూ, ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దరిదాపులుగా 9.5 లక్షల గ్రూపులు ఈ యొక్క బెనిఫిట్ పొందున్నాయి. మొత్తం అమౌంట్గా చూసుకుంటే దరిదాపులుగా ఒక 100 కోట్ల పైన అంటే మనం ఒక ఒంగోలులో జరిగిందంటే దాన్ని బట్టి మీరు మహిళలందరూ కూడా, ఎందుకంటే మీరందరూ చాలా యాక్టివ్, మీరు లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. అందుకని మీ అందరికి కూడా మరొక్కసారి, ఎందుకంటే ఇవాళ మనకు ఓటర్ల జాబితాలో కూడా మహిళలే అందరు కూడా ఆధిక్యం, ఇంకా ప్రకాశం జిల్లాలో కూడా మహిళా ఓటర్లే ఆధిక్యం. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో జగనన్న చెప్పినటువంటి పథకాలన్నీ కూడా మనకు రావాలన్నా మీరు మీ గ్రూపులో ఉన్న సభ్యులకి మీరు దానికి సహాయం చేయాలన్నా కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి మన ముఖ్యమంత్రి కావాలి, చాలా అవసరం అది అని మీరందరూ గుర్తించి, అట్లనే మనకి ఇవాళ అడగగానే ఏ పనికైనా సరే ముందున్నటువంటి అన్న వాసనకి మనం ఎప్పుడు కూడా మరొక్క వారు ఎందుకు చెబుతున్నారంటే ఇటువంటి నాయకుడిని మళ్ళీ మనం తెచ్చుకోలేము ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయో మీ అందరూ చూస్తున్నారు. ఆయన సహృదయుడు, మంచివాడు, ఎవరు వెళ్ళినా కూడా 24/7 ఆయన ఇంట్లో అందుబాటులో ఉంటూ మనందరి యొక్క సమస్యలు తీర్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనం ఈసారి మరొక్కసారి మన ఒంగోలుకి గెలిపించుకోవాలా, ఆయన్ని మళ్ళీ మనం మంత్రిగా చూడాలా. మన సమస్యలన్నీ కూడా ఇవాళ అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్న సమస్యలు కానీ, మన అభివృద్ధి చెందుతున్నటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా మనం తీర్చుకోవడానికి అంతకు మించిన అవకాశం లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏ రోజైతే పోరాడేవాడే యోధుడు, అర్థం అబద్ధం చెప్పలేదు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు నిజం చెప్పలేరు. దీన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే గత 15 రోజుల క్రితం ఒంగోలు నగరంలో పారువేట కార్యక్రమంలో ప్రతిపక్ష నేతలు ఈ 4.5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏమి చేశారు అని అడిగితే సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు చేసుకున్నారు అని చెప్పి ఒక వేదిక మీద మాట్లాడారు. మరి అదే ప్రతిపక్ష నేత 2 రోజుల క్రితం ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే వాళ్ళ నోటితోటే 4-5 డీజిల్లు కల్పించినటువంటి అండర్ కేబుల్ బ్రిడ్జ్ వేశారు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పటికైనా వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపు వారం రోజుల తేడాతోనే వాళ్ళ నోటితో వాళ్ళే వీళ్ళు చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి ఒప్పుకున్నారు. ఇంకా గత 70 రోజులు మాత్రమే ఉంది, అది కూడా ఒప్పుకుంటారు. అట్లాగే మనకి కష్టం వస్తే వాసన్నున్నాడు, కరోనా వస్తే వాసన్నున్నాడు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకొచ్చు మన గడప గడపకి వచ్చారు. మరి ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు మన ఇంటికి అందాయో లేదో, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగాయో లేదో తెలియదు, కానీ వాసన్న హామీ ఇస్తే మాత్రం ఆ పథకం ఆగదు అని చెప్పి మరొకసారి మేము చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పి మేము చెప్పుకుంటున్నాము. భీముడు లాంటి బలం, అర్జునుడు లాంటి పరాక్రమం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహంతో ముందుకు తీసుకుపోతున్న మా వాసన్నకు
2024లో కూడా అత్యధిక మెజారిటీని కట్టబెట్టి ఇటువంటి కలియుగంలో కూడా వెతికితే రాముడు లాంటి దేవుడు ఉంటాడేమో కానీ మన వాసన్న లాంటి దేవుడు మాత్రం మనకి ఉండడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఈ 2024లో మన వాసన్నని వదులుకోకుండా ఓటు అనే అస్త్రంతో 2024 ఎలక్షన్స్లో మనందరం కూడా వాసన్నకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అన్న పట్టాలు రావడం కోసం సుమారు 40 రోజులు ఒంగోలు రాకుండా పోరాడి అన్న రాజకీయ జీవితం కూడా అసలు ఏమైద్ది, ఇస్తారా ఇరా, అసలు పోటీ చేస్తారా చేయరా, ఒంగోలు వస్తారా రా అని మనకు ఒంగోలులో పట్టాలు తేవడం కోసం అన్న రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి అన్న ఎంత ఇబ్బంది పెట్టాడో మేము వెళ్ళి అక్కడ చూసాం. ఎంత ఇబ్బంది పడ్డాడో మేము వెళ్ళా కానీ కనీసం ఏందన్న రా అన్న అంటే మనం లేదు పోటీ చేస్తేనే అది పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పాం, మనం ఇప్పుడు వస్తాం బాగోదు, ఏదేమైనా పర్వాలా, ఆఖరికి జగన్ గారికి కూడా అన్న జగన్ గారి మీద కూడా పట్టాలు ఇస్తేనే ఒంగోలు వెళ్తాను లేకపోతే వెళ్ళనని చెప్పి దాన్ని తీసుకొని రావడానికి ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలుసు. దాన్ని అందరూ మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా వాసనకి అండగా నిలవాలని కోరుకుంటూ మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. అదేవిధంగా మాట ఎత్తే మన మాజీ ఎమ్మెల్యే దామచంద్రరావు అభివృద్ధి అంటాడు. అసలు అభివృద్ధి అనేది పక్కన పెడితే కోవిడ్లో మన పరిస్థితి ఏంది, అసలు ఉంటామో పోతామో ఎవరికి తెలియదు, డబ్బు ఉన్నాడు లేనోడు అందరం కూడా ఒకటే. ఆ కోవిడ్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాసన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ వచ్చింది, అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకు మా ఇంట్లోనే తీసుకుంటే మా ఇంట్లో మొత్తానికి కోవిడ్ వచ్చి మా అమ్మ ఎంతో సీరియస్గా ఉండి నేను అన్నకు ఫోన్ చేశాను, ఇది ఏడుస్తా అన్న ఇట్లా పరిస్థితి అని. అన్న ఏది నారాజు ఏందని అన్న ఎమ్మటే ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ రోజు మా అమ్మ 10 రోజులు హాస్పిటల్లో ఉంది, అసలు బతికిద్దో బతకదో కూడా మాకే తెలియదు పరిస్థితి. వెళ్ళేటప్పుడు సీరియస్గా ఆక్సిజన్ పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా ఉండే పరిస్థితి. అన్న మాకు 3 సార్లు ఫోన్ చేశాడు. అన్న ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాక కూడా నా రోజు ఎట్లా ఉంది మీ అమ్మకి, జాయిన్ చేసుకున్నారుగా, బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్కి వచ్చారు అన్న. అక్కడ కూడా మళ్ళీ అందరూ నా రోజు మీ అమ్మకి తగ్గిందా అన్నాడు. అట్లా ఎవరుంటారు, డబ్బులే ఉందాం, అందరూ సంపాదించుకుంటారు, వస్తారుంటారు, పోతాయి. సహాయం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే గత ఎమ్మెల్యేకి మీరందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు, వాళ్ళు చూసుంటారు ఎట్లా అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఆలోచించండి. అందరూ కూడా వాసన్న అనేవాడు అందరికి కూడా ఇంట్లో సొంత మనిషి. గుర్తుపెట్టుకోండి, కార్పొరేటర్ అయినా మేయర్ అయినా మీరైనా మేము అందరం ఒకటి. అన్నకి ఎవరు కూడా వేరుగా ఉండదు. మీరైనా అన్న బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు, మాట్లాడటానికి మేమైనా పోవచ్చు బెడ్రూమ్లోకి. అందుకని మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ రోజులు వచ్చి అందరు తలా ఒక మాట చెప్తారు, మేము అది చేస్తాం, ఇరగదీస్తాం, పొడుస్తామని. అవేం ఉండవు. మీరందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇంచుమించుగా ఉదాహరణకు మా దాంట్లో 1500 ఫ్యామిలీస్ ఉంటే 1300 చిల్లర మందికి ఏదో ఒక పథకం వచ్చింది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళే బలం. మీరందరూ కూడా ఓట్లు వేస్తారనే జగన్ గారు గట్టిగా నమ్మకంగా ఉన్నాడు. రాబోయే ఎలక్షన్స్లో మనందరం కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మనందరం కూడా అన్నని ప్రకాశం జిల్లా తరపున మంత్రి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా. ఒక్కటి ఆలోచించండి అమ్మా, అంతకుముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన మహిళల గురించి ఏమైనా పట్టించుకున్నాడా, ఏమైనా మనకు చేశాడా? లాస్ట్లో ఎలక్షన్ టైంలో పసుపు కుంభకం అనే ఒక్క 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి మిమ్మల్ని మోసం చేయాలని చూసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతో అక్క చెల్లెమ్మల్ని గుర్తుపెట్టుకొని డ్వాక్రా మహిళలకి ప్రతి సంవత్సరము ఈ రుణమాఫీ చేసే ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చి ఈ 4 సంవత్సరాలు మీకు ఉపయోగపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటా అనేది మీ అంతటా మీరే ఆలోచించుకోవాలి. రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ మహిళలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడుతున్నాడు. అలాగనే మా వాసన కూడా మహిళలంటే అంత ఇష్టం. మహిళ కన్నీళ్లు పెడితే వాసన తట్టుకోలేడు, మహిళ కష్టం వస్తే వాసన తట్టుకోలేడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం వాసన మనస్తత్వం ఒకటేనమ్మా. మీరు తెలుసుకోండి. ఏవి చేయలేడు 100 చెప్తాడు, ఏవి పనికి రానివాడు 100 చెప్తాడు. మాటలు చెప్పేవాడు వేరు, పని చేసేవాడు వేరు. మన జనార్దన్ గారు మాటలు చెప్తాడు, ఇంట్లో నుంచి బయటికి రాడు, ఏవి పని చేయడు. అన్నీ పని చేసి అన్నీ తీసుకొని వచ్చి ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాలనే డెవలప్మెంట్ ప్రతి విషయంలో వెలుగొండ ప్రాజెక్టులే కాకుండా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు
రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశాడు. ఈరోజు సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నాడు. మల్లవరం డ్యామ్ కానీ ఈ డ్యామ్స్ మొత్తం ఏవైతే కానీ రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి వాసన్న గారు ఎలా చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎన్ని చెప్పుకున్నా అభివృద్ధి అనేది మన వాసన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మన ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి అయ్యింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మనమందరం వాసన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా అన్నకి అండగా నిలబడి అత్యధిక మెజార్టీగా అన్నని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరి తన పాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మహిళలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, మహిళల్ని ఏ విధంగా గౌరవించారు. మరి మిగతా పార్టీలతో పోల్చుకున్నట్లయితే అందరూ కూడా మహిళల్ని డయాస్ మీద నిలబడి వాళ్ళకి ఏదో చేయాలని మాట్లాడతారు తప్ప పనులంటూ ఏదైనా జరిగిందేనంటే మన జగనన్న పరిపాలనా కాలంలోనే. ఎందుకనంటే ఈరోజు స్త్రీ తన గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా మరి ఆ యొక్క బిడ్డ యొక్క ఆలనా పాలన కడుపున పడ్డ బిడ్డని కూడా మరి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మరి జగనన్న తీసుకుంటే, అలాగనే మరి బిడ్డకు ప్రసవించిన తర్వాత కూడా తల్లి బిడ్డల యొక్క ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, అలాగనే వారికి పౌష్టికాహార విషయంలో కానివ్వండి జాగ్రత్తలు తీసుకుంటే, దాని తర్వాత ఆ బిడ్డ 3 ఏళ్ళు నిండిన తర్వాత మరి స్కూల్కి వెళితే అంగన్వాడీ అక్కడ కూడా వాళ్ళకి ఆహారము, చదువు, అలాగనే బయట ప్రపంచంలో ఎలా మెలగాలనే విషయాన్ని నేర్పిస్తూ, దాని తర్వాత స్కూల్కి వెళితే మరి ఆ బిడ్డకి ఏదైతే అవసరమో ఒక షూ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్ వరకు ప్రతి విషయంలోనూ కూడా అండగా ఉంటూ, దాని తర్వాత మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనాన్ని పెడుతూ ఆ బిడ్డ ఆరోగ్యము చదువు నా బాధ్యతగా తీసుకుంటూ, మీరు ఎంతవరకు చదువుకుంటారో మీ చదువు నా బాధ్యతను ఒక మేనమామగా అందరినీ ఆ యొక్క ఆకట్టుకోవడం అనేది జగనన్న గొప్పతనం. మరి అంతేకాకుండా మరి మహిళలకి అమ్మఒడి పథకం ద్వారాగా మరి మనకే మన అకౌంట్స్కే మరి ప్రతి సంవత్సరం కూడా మరి 14,000 రూపాయలు వేయడం అని అంటే చిన్న విషయం కాదు. మరి ఇలా తీసుకుంటూ పోతే మన కోసమని మరి వైఎస్ఆర్ ఆసరాన్ని కానివ్వండి, చేయూత కానివ్వండి, ఎన్ని రకాల పథకాలని మహిళలకే ప్రవేశపెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి వెనకబడిన వర్గాల వాళ్ళకి, తరగతుల వారికి, అలాగే ఓసీల్లో కూడా వెనకబడిన పేదంటి వాళ్ళకి కూడా మరి డబ్బులు ఇస్తూ మరి ఈ రోజున మనకి ఏదైతే రుణమాఫీ చేస్తా 4 దఫాలుగా చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇది 4వ విడతగా మనకు రుణమాఫీ చేయడం అనేది మరి ప్రపంచ చరిత్ర పుటల్లోనే వెలికించదగ్గ అంశాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొకటి ప్రతి ఒక్కరి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసమని మరి దాదాపుగా ఒక రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఈ రోజున 20 లక్షల ఇళ్ల వరకు కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి అని అంటే మరి జగనన్న ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ కూడా మనం జగనన్న గురించి తీసుకున్నట్లయితే ఈరోజు మన ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మరి మన వాసన విషయాల్లోకి తీసుకున్నట్లయితే ఎంత చెప్పినా తక్కువని చెప్పొచ్చు. 175 నియోజకవర్గాలు ఒక పక్కన ఉంటే మన యొక్క ఒంగోలు నియోజకవర్గం ఒక పక్కన ఉన్నది అంటే చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజున ఇందాక మన నాయకులు ఒకరు చెప్పారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు ఎప్పుడైనా సరే వారి ఇంటికి మొన్న మా శానిటేషన్ సెక్రటరీ ఒక అతను చెప్తున్నాడు, ఉదయం 6 గంటలకు రమ్మన్న మనిషి 6కి వెళ్ళినా నిద్ర లేవడు, 7కి వెళ్ళినా నిద్ర లేవడు, 8కి రమ్మన్నారంట, 9కి రమ్మన్నారంట, 10, 11, 12, 1 గంటకు కూడా వెళ్ళినా కూడా నిద్ర లేవకుండా మరి ఉంటే మరి ప్రజలేక అవసరాలు ఎప్పుడు తీరుస్తాడయ్యా? ఎవరైనా ఎప్పుడు ఆలోచించారా? మరి మన నాయకుడు అట్లా కాదు, ఎనీ టైం పడుకుంటే కూడా నిద్ర లేపే సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళగలిగే నాయకుడు మరి ఎవరన్నా ఉన్నారు అంటే మరి మన యొక్క వాసన ఒక్కడే చెప్తున్నాను. ఎందుకంటే అందుకనే 174 నియోజకవర్గాలు ఒకవైపు అయితే మన ఒంగోలు ఒకవైపు అని చెప్తున్నా. ఆయన బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, వెళ్ళాలంటే ఎవరైనా సరే దూసుకుపోవచ్చు, ఏ విషయమైనా అడగచ్చు, ఏ సమస్య అయినా చెప్పచ్చు. ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక అవసరమా, అనారోగ్య సమస్య, ఏది అయినా సరే ప్రతి విషయాన్ని కూడా మరి ఆయన వెంటే నడుస్తూ అడిగే ధైర్యము భరోసా మనకిచ్చారు అంటే అది ఒక వాసన వల్లే సాధ్యం. మరి ఈ రోజున మనందరికీ కూడా మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం అని చెప్పి మరి ఆయన ఎంతగా పోరాడాడు. ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే అప్పుడే మనకి ఇళ్ల పట్టాలు రావాలి.
కానీ అది కూడా మరి చూసి కళ్ళు కుట్టి ఈయనకి కనుక మరి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే మన మనుగడ కనుమరుగైపోతుందనే విషయాన్ని మరి వాళ్ళకి తెలుసు కాబట్టి అది రాకుండా చేసినట్లయితే ఆయన ఓడించవచ్చు, ఏదో ఒక రూపంలో ఏమీ చేయలేదని చెప్పడానికి ఒక ఆధారంగా తీసుకోవాలని చాలా కుట్రలు పన్నారు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన మంచి మనసే ఈ రోజున మరి 230 కోట్ల రూపాయలు మరి ఈ రోజు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మరి ఎంతగా దీక్షతో మరి సాధించారు అనే విషయానికి రీసెంట్గానే మనం అందరం కూడా ఆయన ఎంతో స్వాగతం పరికమ్మ మరి మనందరం కూడా అందులో పాల్గొన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మరి మన పార్టీకి తప్ప గత పార్టీకి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజున మరి 90 కోట్ల రూపాయలతో మరి పోతురాజు కాల అభివృద్ధి పనులు ఎవరు చేశారండి? 123 కోట్ల రూపాయలతో మరి అమృత స్కీమ్ కింద వాళ్ళ టైంలో మరి మనకు అందరికీ నీళ్ళు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని వాళ్ళు తినేసి తర్వాత మన ఒట్టి చేతులు చూపించి నీళ్ళు కూడా రాకుండా చేస్తే ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన 70 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి అడిగి ఈ రోజున యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడం నిజం కాదా? మరి పోతురాజు కాలం పూర్తి చేస్తున్నారు మీకు అందరికీ తెలియడం లేదా? మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ సమయభావన వల్ల నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. ఎవ్వరు కూడా ఎక్కడైనా గంటాపదంగా ధైర్యంగా ఆయన గురించి మనం రొమ్ము విడిచి చెప్పుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఇదంతా చెప్పడం ముఖ్య కారణం మన రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్నో రకాల కుట్రలు. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడితే చాలా అది పెద్ద న్యూస్, ఏదైనా ఒక విషయం చెప్తే చాలా అది పెద్ద ఫ్లాష్ న్యూస్. ఇలా చెప్తూ వాడిని ఎంత వెనక లాగాలని చూసే కొద్దీ కూడా ఎదిగిన కొద్దీ ఒదగాలి అనే విషయాన్ని మరి ఆయన చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన కడుపులో పెట్టుకొని బాధను తన దిగమింగుతూ సంతోషాన్ని మనకి ఇచ్చినప్పుడు ఏకైక నాయకుడిగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలని, మా మహిళా శక్తి ఎంత ఉందని తెలియజేయాలంటే రాబోయే రోజుల్లో వాడికిలాగా మనం 10,000 ఇచ్చి మన చేతులు దులుపుకోవట్లేదు. ప్రతి ఇంటికి కూడా లక్షల రూపాయలు మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని అంతా మన మహిళలు బాగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలలో చాలా సంతోషం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 4వ విడత ఆసరా ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. నాకైతే అర్థం కావట్లేదు కానీ అందరిలో ఉత్సాహం కొంత తక్కువగా ఉంది అనిపిస్తూ ఉంది. ఏంది రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ ఏడాది వస్తుందా రాదా అని ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో నాకు డౌట్. ఏమా సంతోషంగా లేదా? మళ్ళా జగన్ రావాలా, మళ్ళా ఆసరా మళ్ళా రావాలని కోరుకోవాలా? మనం మీ అందరూ తెలుసు మరి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో చేయూత కానీ ఆసరా కానీ అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వానికి చెప్పిన విధంగా పథకాలన్నీ కూడా ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఒంగోలులో అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మందికి పట్టాలంటే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా, మా ఒంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో కోర్టుకేశారు, అది ఇప్పుడు తేలేనట్లేదంటే సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి దాని మీద 210 కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ
జీవితాన్ని బలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆసరాకి 6,000 కోట్లు, వచ్చే నెలలో చేయూత అదొక 6,000 కోట్లు, ఇవన్నీ ఇవ్వాలా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తా ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడ ఇస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదానికి కూడా ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టులని దొంగ కాంట్రాక్టులను వేయించి పోటీకి వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3 ఆ కుటుంబంలో ముగ్గురు మొత్తం 75,000 మంది వారి ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తున్నారు. మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఆ రోజు ఈ మెసేజ్ మీద చెప్పాను నేను, పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతారని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు. 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేది నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, నాకు ఏదైనా పర్వాలేదు, నాకు రాజకీయం ఏమైనా పర్వాలేదు, నాకు ఒంగోలు ప్రజలు మాత్రమే ముఖ్యం. నా పేద ప్రజలందరూ కూడా బాగు చేయాలి, బాగుపడాలి. ఒంగోలులో పూలు గుడిసె అనేది ఉండకూడదు. మనం అందరూ కూడా ఒకసారి చప్పటితో అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్తా ఉన్నా, రాని వాళ్ళకుంటే కూడా పెట్టుకుంటే కూడా లేదు అనిపించుకోకుండా, ఇల్లు లేదు అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు ఆర్పీలు కానీ మరి అందరూ కూడా మహిళలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. ఇంకా సమయం తక్కువ ఉంది, ఇంకా గడప గడప తిరగటం, మిగతా వార్డులో తిరగటం కష్టమవుతుంది. కాబట్టి ఇంకా రేపు 3-4 రోజుల్లో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క రోజుకి ఒక వార్డు తిరగటం జరుగుతుంది. అక్కడ ఫంక్షన్లు, పేదవాళ్ళు, ఫంక్షన్లు రాని వాళ్ళు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను వచ్చి సాల్వ్ చేస్తాను, ప్రతి డివిజన్లోకి వచ్చి సాల్వ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మీకు తెలుసు, చాలామందికి సొంతంగా ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లని చెప్పి అందరూ వచ్చి దయచేసి అందరూ నాకు ఫంక్షన్ కావాలని అడగర్లమ్మా. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో చెప్పండి, వాళ్ళందరూ కూడా ఫంక్షన్లు ఇచ్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తాను. మరి మీ అందరూ కూడా బాగుండాలి. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నేను ఏది 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నా కూడా అందరూ అంటారు, ఏంది సార్ ఒకసారి ఎమ్మెల్యే అయితే నేను హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మీరు 5 సార్లు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఇల్లు కట్టుకోలేదంటే, అయ్యా నా దగ్గరికి వచ్చిన డబ్బులంతా నా ప్రజల కోసమే ఉపయోగిస్తాను, నా కుటుంబాన్ని కూడా నేను ఖర్చు పెట్టడం కూడా తెలియజేశాను. ఒకటే చెప్తాను, దేనికైనా ఎవరైనా ఈ మన ఆరోగ్యపరంగా ఒకటే చెప్తున్నా అందరికి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా
ఎవరికైనా ఇబ్బంది వచ్చి అక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే నా దగ్గరికి వస్తే అది సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఏదో రకంగా హాస్పిటల్తో మాట్లాడి నేను ఆ వైద్య ఆపరేషన్ విషయం నేను చూస్తాను తప్ప మీరు ఆపరేషన్ చేసుకొని వచ్చి సార్ మాకు 3 లక్షలు ఖర్చు అయింది 4 లక్షలు ఖర్చు అయిందంటే అప్పుడు నేను చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది. ముందుగానే మీకు ప్రాబ్లం వస్తే మీ కుటుంబంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందుగానే నాకు తెలియజేయండి. దానికి సంబంధించి మీ ఆరోగ్య పరిస్థితి మీకు డబ్బులు ఇబ్బంది లేకుండా దానికి ఏదో మార్గంలో సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే హాస్పిటల్తో మాట్లాడో మీకు వైద్యం చేయించే కార్యక్రమం చేపడతాను. అయిపోయిన తర్వాత నేను ఎందుకంటే చెప్తున్నానంటే నేను గడపడం తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు చాలామంది కూడా వచ్చి సార్ నాకు 3 లక్షలు ఖర్చు అయింది మరి ఎట్లా సార్ అని అంటున్నారు. అది ముందుగానే చెప్తే దానికి ముందు కూడా నేను చేసేదానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత పెద్ద సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎక్కువ రావడం తక్కువ ఉంటుంది. ఎంత ఇప్పుడు నా 3 లక్షలు ఖర్చు అయితే 30,000 40,000 వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ముందుగానే చెప్తే దానికి ఎల్ఓసి ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా, కాబట్టి ఆరోగ్యం బాగుండే దానికోసం నా శాయశక్తుల ప్రతి పేదవాళ్ళకి ఎవరికున్నా కూడా ఇబ్బంది లేకుండా నా దగ్గరికి వస్తే తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా మాట ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తెలియజేస్తే దానికి సాయం చేసి దానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మరి రేపు పట్టాల విషయంలో ఎవరికైతే పట్టాలు వస్తున్నాయో సీఎం గారు ప్రారంభించి పట్టాలు చేసిపోయిన తర్వాత గుంపుగా 25,000 మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు రుణం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సాయం చేస్తానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందరూ మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు 4వ విడత సంబరాలు ఈ రోజున ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అలాగే మహిళా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మెప్మా మహిళా సంఘాల సభ్యులు 5,000 మంది ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో 4వ విడత ఆసరా డబ్బులు ఈ నెల నిన్ననే అందరి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. సుమారుగా ఈ విడత 26 కోట్ల రూపాయలు మన ఒంగోలు పట్టణానికి జమ చేయడం జరిగింది. ఇది మెప్మా మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాల కార్యక్రమాల్లో చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. ఇదే రీతిన ప్రతి మహిళ కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని చాలా ఉత్సాహంగా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం ప్రతి ఫలం కూడా ప్రతి మహిళకు అందే విధంగా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మెప్మా తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకి, ప్రతి ఆర్పీకి, ప్రతి సీఓకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.